హలో అందరికీ. ఈరోజు ఏంటంటే ఒక డిఫరెంట్ వెయిట్ లాస్కి రిలేటెడ్ అయిన పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు ఎట్లా చేసుకుంటారు, మీరు ఎప్పుడైనా చేసుకున్నారా, ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో అయితే ఈ స్టైల్లో చేస్తాము. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకుని ఆ పొట్లకాయకి సంబంధించినవి పొట్లకాయ పీల్ తీసేసి లోపల ఉన్న పిక్కలు తీసేసి వేసేస్తాం అనమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుని తర్వాత పొయ్యి ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ కొంచెం వేసి పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ అలా వేసుకుని ఇంకా ఆ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నప్పుడు అందులోనే ఉప్పు ప్లస్ పసుపు అండ్ ఇక్కడ నేను పల్లీలు కూడా వేరుశనగ పలుకులు కూడా యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. అది మీ ఆప్షనల్, వేసుకోవడం వేసుకోకపోవడం అన్నది. ఇంకా ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. కొంతసేపు ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామంది ఇలా ఫ్రై చేసి డైరెక్ట్ ఇంకా మిక్సీ వేసేస్తారు, కానీ నేను అలా కాదు. ఫ్రై చేసేసిన తర్వాత ఫ్రై అవుతున్నప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో అన్నది వాటర్ వేసుకుంటాము. బాయిల్ అవ్వడానికి వాటర్ అనేది వేస్తాము. ఆవిరి పైకి వస్తుంది కదా బాయిల్ అయినప్పుడు. ఆ బాయిల్ అయ్యాక ఆ మొక్కలు అనేవి మెత్తగా ఉంటాయి. మామూలుగా అయితే చాలామంది మిక్సీ చేస్తారు, మేమైతే ఇట్లా చేస్తాము. బాయిల్ చేసుకున్న తర్వాత అది పీస్ అన్నది లూజ్ అయిందా లేదా అన్నది చెక్ చేసిన తర్వాత ఇది పెరుగులో కలుపుతాము. ఒక పెరుగులో గిన్నెలోకి పెరుగు తీసుకుంటారు. ఇట్లాగా తీసుకొని ఏవైతే ముక్కలు ఉన్నాయో ఈ ముక్కలు అన్నవి ఈ పెరుగులో యాడ్ చేసుకుంటాం అన్నమాట. అన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటాము పెరుగులో. ఈ పెరుగు పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడి వేసుకుంటుంటే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా స్టైల్ పెరుగు పచ్చడిది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.